మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈ రోజున మేము ఈ జిల్లా కేంద్రంలో చేసినటువంటి ధర్నాకి గల ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే, నా పేరు గోపాలకృష్ణ, ఎన్ఎన్పట్నం సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. గత కొద్ది కాలంగా మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఫైనాన్షియల్ గా కానీ నాన్ ఫైనాన్షియల్ గా కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము. సో మాకున్నటువంటి ఈ ఇబ్బందులన్నీ కూడా తెలియజేసే ఉద్దేశంగా మేము ఇటువంటి పీస్ఫుల్ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే మా అసోసియేషన్ నుంచి కొన్ని రోజువారీ దినచర్య కార్యక్రమాలు అనేవి అమలు చేయడం జరిగింది. వాటిని స్టేజెస్ వైజ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు యాజ్ పర్ జీఓఐ ప్రకారంగా ఏదైతే రావాల్సి ఉద్యోగ భద్రత ఉందో రెగ్యులేషన్ అనేది మాకు కల్పించాలి. అలాగే 23% హైక్ ఏదైతే ఎన్హెచ్ఎంతో సమానంగా మాకు 23% హైక్ అనేది ఇవ్వాలి. అలాగే మాకు ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ అని మళ్ళీ పునరుద్ధరించాలి. అలాగే మాకు ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో పెండింగ్ బకాయిలు చెల్లించాలి. ట్రాన్స్ఫర్ పాలసీ అనేవి అమలు చేయాలి. తెలియపరచడం కోసం మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నామన్నమాట. మీడియా ద్వారా ఎవరైతే మా యొక్క ధర్నాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ నేను చెప్పేది ఒకటే, ఎందుకు ధర్నా చేస్తున్నామంటే, మేము 2019 నుంచి కూడా సిహెచ్ఓలుగా ఏ ప్రభుత్వం వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మేము విలేజ్ లో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించడానికి, ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరులో ఉన్న ఈ డయాబెటీస్ కానీ, బీపీ కానీ, గర్భవతులు కానీ, బాలింతలు కానీ, వీటన్నిటికి కూడా ఒక సిహెచ్ఓలుగా అందులో లేడీస్ ఉన్నారు, మేల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే కాంట్రాక్ట్ బేస్ గా మమ్మల్ని తీశారు కరెక్టే. అయితే ఈ మీడియా ముఖంగా అధికారులకు మా పైన కమిషనర్లు అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఏంటంటే మేము కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చాం సార్. కానీ ఒకటే మేము కోరుకునేది, సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికైతే 6 సంవత్సరాలు పూర్తి అయినాయో వాళ్ళందరూ కూడా మీరు రెగ్యులర్ చేస్తారని చెప్పారు. అయితే మేము ఒక మిషన్ కింద లేదా ఒక పథకం కింద స్కీమ్ కింద మేము వచ్చాం. ఏంటంటే నేషనల్ హెల్త్ మిషన్ అనే స్కీమ్ కింద మేము వచ్చాం. అయితే రీసెంట్ గా జరిగింది ఏంటంటే, ఎన్హెచ్ఎం కేడర్ కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా 23% లేకపోతే హైక్ అనేది ప్రతి ఇయర్ ఇస్తున్నారు. అయితే మేము ఎప్పుడైతే అడిగేసరికి వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎన్హెచ్ఎం కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్హెచ్ఎం కాదని చెప్తున్నారు, వేరు బాగానే ఉంది. అయితే మమ్మల్ని రెగ్యులర్ చేయాలంటే ఇప్పుడు కూడా ఎన్హెచ్ఎం అంటున్నారు. ఏదైతే పనుల భారం మీద పడుతున్నాయో, ఏదైతే మా రూల్స్ ఎక్కువ అవుతున్నాయో రోజు రోజుకి, అప్పుడు మాత్రం మమ్మల్ని ఎన్హెచ్ఎం కింద గెలుతున్నారు. హైక్ అడుగుతూనేమో మీరు కాదని చెప్తున్నారు. మాకు క్లారిటీ కావాలి సార్, మేము ఎవరు అసలు, మేము ఏ స్కీమ్ కింద ఉన్నాము. ఇప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేయాలంటే సెంట్రల్ గైడ్లైన్స్ ఉంది. సెంట్రల్ కూడా ఏం చెప్తున్నారంటే స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో మేము దాన్ని బట్టి అడుగుతున్నాము. ఇప్పుడు బాండ్ల ద్వారా మేము ఇచ్చాం కదా, ఇప్పుడు రెగ్యులర్ చేయమని చెప్పాం కదా అని చెప్పారు. ఇప్పుడు ఆ బాండ్ ప్రకారం మేము అడుగుతున్నాం సార్, మా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మేము ఉన్నామా, ఎన్హెచ్ఎం ద్వారా మేము ఉన్నామా, అది మాకు క్లారిటీ ఉంది. నా పేరు అనిల్ కుమార్, కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో సంపర్క సిహెచ్గా పనిచేస్తాను.